ఆదిత్య, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సాక్షిగా నిరాహార దీక్షను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకోసం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నది ఏబీవీపీ అంటే, ఈరోజు రాష్ట్రంలో ఏం పరంపర కొనసాగుతున్నది అంటే విద్యార్థుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఎందుకోసం ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, మొన్నటికి మొన్న 23వ తారీఖు ప్రణీత్ అనేటువంటి విద్యార్థి వాళ్ళ యొక్క కాలేజీలో చదువుకుంటున్నాడు, బీటెక్ థర్డ్ ఇయర్, శ్రీ హిందూ కళాశాల హిమాయత్ నగర్. ఈరోజు ఆ విద్యార్థికి రియంబర్స్మెంట్ బకాయిలు రాక ఆ యొక్క విద్యార్థిని చదవనివ్వకుండా, వారికి హాల్ టికెట్ లేకుండా, ఎగ్జామ్ రాయకుండా కాలేజ్ యాజమాన్యము వేధిస్తున్న క్రమంలో మనస్తాపానికి గురై ప్రణీత్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రణీత్ ఆత్మహత్య కాదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ మొదటి నుంచి నేటి వరకు సుమారుగా 26 మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ బకాయిలు రాక, పరీక్షలు రాయలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దున్నపోతు మీద వాడబడ్డట్టుగా వ్యవహరిస్తూ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా, ఆ యొక్క ఊసే లేకుండా ఈరోజు వాళ్ళ జీతాలు మాత్రం 3 లక్షలు తీసుకొని విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నది. ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, మహిళలు సంతోషంగా లేరు. ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పేసి అనుకుంటారేమో, మహిళలు వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్ రాని క్రమంలో వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఎలక్ట్రిక్ ఏదైతే చేసేటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు కూడా రోడ్డు మీద పడ్డారు. మరి ఎవరు సంతోషంగా ఉన్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు సంతోషంగా ఉన్నారు. 2 లక్షల నుంచి 3 లక్షల జీతాలు తీసుకొని విలాసవంతంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఈ రోజు నుంచి ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు ఏదైతే నీ ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పినావో గ్రీన్ ఛానల్ పెట్టి ₹1 పైసా పెండింగ్లో లేకుండా విడుదల చేస్తా అన్నటువంటి పూర్తి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉన్నది. నమస్తే, పరశురామ్, ఏబీవీపీ సిద్దిపేట నగర కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు విడుదల కావాలి. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకుంటే, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థుల పరిస్థితి కావచ్చు, ఆర్టీసీ కార్మికుల పరిస్థితి కావచ్చు, ప్రజల పరిస్థితి కావచ్చు, ఎంతో దీనమైన పరిస్థితిలో ఉంది. ఈరోజు విద్యార్థులు వాళ్ళకు స్కాలర్షిప్ లాంటి పథకాలు సంజీవినిలా ఉపయోగపడి ఈరోజు కళాశాలకు చదువుకుందామని వెళ్తే, ఈరోజు అదే స్కాలర్షిప్లు, ఈ రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పన్నుతా ఉన్నాడు. ఈరోజు మనము నియామకాల కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, ఈరోజు చదువు అనే ఒక విద్యని ముందు తీసుకుపోదామంటే, ఈరోజు ఆ విద్య మీకు అవసరం లేదు, మీరు ఇంట్లోనే పరిమితం కావాలని చెప్పేసి ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎత్తివేసే ప్రయత్నము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు ఆశామాషి విద్యార్థులు కాదు, విద్యార్థులు ఏదో మూల కూర్చొని వారి యొక్క చదువులు గడుపుకొని పక్కన జరిగేటువంటి విద్యార్థులు కాదు. ఈరోజు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని, నీతో కొట్లాడేటువంటి ధైర్యము ఈరోజు తెలంగాణ విద్యార్థులకు ఉంది. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఏదైతే విద్యార్థులకు వచ్చేటువంటి ఫీజులు, బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలి. లేకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులు వారి యొక్క ఆగ్రహము మీరు పరిష్కరించాలనుకుంటే మాత్రము ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ ఊరుకోబోదని హెచ్చరిస్తా ఉన్నాము. అలాగే ఈ యొక్క రియంబర్స్మెంట్, ఈ స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్తే, పవన్, రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్. ఈరోజు స్థానిక సిద్దిపేట జిల్లా స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దీక్ష ముఖ్య కారణం ఏమైందంటే, రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు కూడా ఏటా విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పేద బలహీన వర్గాలటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు అందలేని కారణంగా వాళ్ళందరూ కూడా తమ విద్యను మధ్యంతరంగా వదిలేస్తూ ఉన్నారు.
ఈ యొక్క స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఈ యొక్క 48 గంటల నిరాహార దీక్ష నుండి మీకు తెలియజేస్తా ఉన్నది. లేని పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, రోడ్డు పైన తిరగాలంటే భయపడే పరిస్థితి ఏబీవీ తీసుకొస్తాయని ఈ యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సిద్దిపేటలోని పాత బస్టాండ్ దగ్గర తమ్ముళ్ళు ఏబీపీ కార్యకర్తలు ఇవాళ విద్యార్థుల కోసం 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వారికి ఈరోజు మేము మద్దతు ఇస్తూ ఉన్నాం కార్యకర్తగా. ఇవాళ రేవంత్ రెడ్డి సిగ్గుపడి ఒక్కసారన్న, నువ్వు పాత ఏబీపీ కార్యకర్తలు అంటావు, నేను ఏబీపీ గురించి పోస్టర్లు అతికిచ్చినా అని చెప్తావు, స్టూడెంట్ లీడర్ అని చెప్తా ఉంటావు. కొంచెం మన సిగ్గుపడు. నువ్వు చాలా కింది స్థాయి నుంచి వచ్చినా అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినాక కనీసము విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ లేని పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో ఉన్నావు ముఖ్యమంత్రి. సిగ్గుపడు. అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడు కాదు, గల్లీలకు వచ్చి విద్యార్థుల పరిస్థితులను ఆలోచించి ఒక్కసారి. అక్కడ ఇక్కడ బాట్కాని చెప్తా ఉంటావు, ఇక్కడ నుంచి ముళ్ళలన్నీ ఢిల్లీకి పంపుతా ఉంటావు, ఇక్కడ తెలంగాణ సొమ్మును జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ ఉంటావు. అక్కడ కాదు ఇవ్వాల్సింది. ఇవాళ తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడింది విద్యార్థులు, అహర్నిశలు కొట్లాడి ప్రాణ త్యాగం చేసింది 1400 మంది చనిపోయింది విద్యార్థులు మాత్రమే. ఇవాళ ఏ కాంగ్రెస్ నాయకుడు చచ్చిపోలేదు, ఏ బీఆర్ఎస్ నాయకుడు చచ్చిపోలేదు, ఏ కేసీఆర్ కుటుంబంలో నుంచి ఒక్కడు కూడా, ఒక్క కుటుంబ వ్యక్తి కూడా ఆత్మాహుతి జరగలేదు. ఇవాళ చచ్చిపోయిందంతా కూడా తెలంగాణ విద్యార్థులు మాత్రమే. ఇవాళ అలాంటి నిరుద్యోగుల గురించి కానీ, ఇవాళ విద్యార్థుల గురించి కానీ కనీసం స్కాలర్షిప్లు ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే అసలు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావా అని చెప్పేసి ఒక డౌట్ వస్తూ ఉన్నది. ఎంతసేపు కూడా ఢిల్లీకి మూటలు సర్దుకునే పరిస్థితిలో ఉన్నావు తప్పించి విద్యార్థుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించే పరిస్థితి లేదు నీకు. ఇవాళ మొన్నటికి మొన్న మిత్రుడు తమ్ముడు చనిపోతా ఉంటే కనీసం ఒక నీ నోటి వ్యాఖ్యలు కూడా బయటకు రావా? ఇలా ముఖ్యమంత్రి, నువ్వు అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 10,000 కోట్ల బకాయిలను ఇవాళ ఇంతకుముందుకు 10 సంవత్సరాల నుంచి పాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోదు. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రజలు నిన్నే ఎన్నుకున్నారు కదా ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డిగా. మరి నువ్వు వచ్చినాక కూడా కనీసం విద్యార్థులకు మరి ఫీజులు కానీ నిరుద్యోగ సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రి నువ్వు ఉండి కూడా వ్యర్థమని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఇక తొందరగా మీరు కనుక ఈ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసి నాణ్యమైన విద్యను అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తాం.